ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు ఎలా ఉన్నారో ఏంటో. అమ్మాయి గారికి నాకు మధ్యలో ఈ ఎడబాటు ఇంకా ఎన్ని రోజులు? అమ్మాయి గారు ఎలా ఉన్నావు రాజు? మీరు లేకుండా నేను ఎలా ఉంటానో తెలుసు కదా అమ్మాయి గారు. భోంచే బుద్ధి అవ్వట్లేదు, నిద్ర పట్టట్లేదు. అమ్మగారు ఉండుంటే ఏదో ఒక దారి చూపించుండేవారు. అమ్మ ఇక్కడికి వచ్చింది రాజు. ఏంటి అమ్మాయి గారు మీరు అంటుంది? అవును రాజు, అమ్మ వచ్చింది. కానీ ఆ విజయాంబిక అత్తయ్య నాటకవాడి నర్సు గెట్టప్లో వచ్చింది అమ్మే అని బయట పెట్టేసింది. అంతేకాదు రాజు, నాన్న కోసం కేర్ టేకర్గా వచ్చింది కూడా అమ్మే అని, అలా ప్లాన్ చేసి అమ్మని పంపించింది నువ్వే అని అత్తయ్య నాన్నని నమ్మించింది. దాంతో నాన్న ఇంకా ఎక్కువగా కోప్పడుతున్నారు రాజు. ఏంటి అమ్మాయి గారు ఇలా జరుగుతుంది? నాకు అదే అర్థం కావట్లేదు రాజు. మన టైం మొత్తం రివర్స్ అయిపోయింది. అంతా అత్తయ్య అనుకున్నట్టే జరుగుతోంది రాజు. మనం ఏదో ఒకటి చేయకపోతే అత్తయ్య ఇలాగే ఆజ్యం పోస్తూ ఉంటుంది. మన మధ్య దూరం పెంచుతూనే ఉంటుంది. ఆ విజయాంబిక సంగతి చూడాలంటే మనకి రాఘవ దొరకడం తప్ప వేరే దారి కనిపించడం లేదు అమ్మాయి గారు. అవును రాజు, నాన్నకి నిజం తెలిస్తే తప్ప నీ మీదున్న కోపం తగ్గదు. నువ్వు నేను కలిసి ఉండాలన్నా, అమ్మా నాన్న కలిసి ఉండాలన్నా, ఆ గయ్యాళి విజయాంబిక భరతం పట్టాలన్నా మనం రాఘవ ఎక్కడున్నాడో కనిపెట్టాలి రాజు. నేను చూసుకుంటాను అమ్మాయి గారు. మీరేం కంగారు పడకుండా మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు లేకుండా హ్యాపీగా ఉండలేను రాజు. తొందరగా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు రాజు. అలాగే అమ్మాయి గారు. ఇంతకీ నా గురించి అత్తయ్య ఏమనుకుంటున్నారు రాజు? ఇంకెవరు ఏమనుకున్నా మీ విషయంలో నేను ఒప్పుకోను అమ్మాయి గారు. అమ్మకి ఆ శ్వేతే ఏదో నూరిపోస్తున్నట్టుంది. మళ్ళీ నా దగ్గరకు వచ్చి శ్వేతతో పెళ్ళి గిళ్ళి అంటూ ఏదేదో చెప్తుంది. రాజు, అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి. నేను మిమ్మల్ని తప్ప ఎవరిని భారీగా ఊహించుకోను. రాజు, నాకు నిన్ను చూడాలనుంది. నాకు కూడా అమ్మాయి గారు. మొన్నట్లాగే అక్కడికి వస్తాను. పెద్దయ్య పాలు. దీపక్, అందరూ పడుకున్నాకే జీవన్కి ఫోన్ చేయి. అలాగే పద. అమ్మ పింకీ, ఎలాగూ దసరా హాలిడేస్కి వస్తున్నావు కదమ్మా, అప్పుడు వెళ్దాం, సరేనా? జాగ్రత్త అమ్మా. జాగ్రత్త పింకీ. ఉంటానమ్మా. అమ్మగారు పాలు. బావగారికి రూపకి ఇచ్చావా? ఇచ్చానమ్మా.
లైన్లో ఉండమ్మా. ఏంటమ్మా రూపా? ఏం లేదు నాన్న, పాలు తాగారో లేదో చూద్దామని వచ్చాను. ఇదిగో తాగుతున్నానమ్మా. సరే నాన్న, గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. హ్యాపీనా అమ్మా? గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ రూపా. మందారం, గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మాయి గారు. ఈ రాజు ఎక్కడున్నాడు? చెప్పండి అమ్మాయి గారు. రాజు, నాన్న ఇప్పుడే పడుకున్నారు. పక్కనే ఉన్నాను అమ్మాయి గారు, వస్తున్నాను. సెక్యూరిటీ దగ్గర జాగ్రత్త రాజు. అలాగే. దీపక్ కాల్ చేయి. చెప్పు దీపక్. జీవన్, అందరూ నిద్రలోకి జారుకున్నారు. నువ్వు త్వరగా రా. అవునా? ఇప్పుడే వస్తున్నా. నువ్వు హాల్లోకి వచ్చి నేరుగా స్టెప్స్ ఎక్కితే లెఫ్ట్ సైడ్ ఉన్న రూమ్లో మావయ్య ఉంటాడు. ఓకే. పదమది, మనం వెళ్ళి పడుకుందాం. దీపక్, నీకు బతకాలం లేదా? మనం లోపలుంటే వాళ్ళతో పాటు మనము పైకి పోతాం. పద, దూరంగా వెళ్దాం. రా. రే దిగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.